నమస్తే నమస్తే నేను మీ గోపిరాజ్ అని. మనకి ఇయర్ ఫోన్స్ కొంటూ ఉంటాం, అవన్నీ తెగిపోయి పాడైపోయి ఉంటాయి, తెగిపోతాయి. ఇయర్ ఫోన్స్ కొన్నప్పుడు ఎట్లా అవి మన దురదృష్టము తెగిపోతాయి. ఆ టైంలో మనం ఇయర్ ఫోన్స్ పడేస్తాము, కొత్తవి కొనుక్కోవడం చేస్తాం. నేనేం చేశానంటే అట్లా పడేయకుండా ఇది నేను నోకియా ఇయర్ ఫోన్స్, నోకియా మొబైల్ ఇయర్ ఫోన్స్ ఏమైందంటే కట్ అయిపోయినాయి. కట్ అయిపోవడం కాకుండా పని చేయట్లేదు అసలు ఈ ఇయర్ ఫోన్స్ పని చేయకపోతే నేను ఏం చేశానంటే ఇక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేసేసి వేరే పాత పని చేయని ఇయర్ ఫోన్స్ ఉంటే ఆ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేశాను అనమాట. సో ఇది బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే ఇవి జియోని ఇయర్ ఫోన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో జియోని ఇయర్ ఫోన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో సోనీ ఇయర్ ఫోన్స్. మొత్తానికి ఇది హైబ్రిడ్ ఇయర్ ఫోన్స్. సో ఏం చేశానంటే ఈ జియోని ఇయర్ ఫోన్స్ పని చేయకపోతే పాత సోనీ ఇయర్ ఫోన్స్ ఉంటే ఆ రెండు కనెక్ట్ చేసి ఒక ఇన్సులేట్ చేసాము, జనరల్ మెటీరియల్తో ఇన్సులేట్ చేసాము. సో ఇది మనకి ఇది చేయడానికి మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఇన్సులేట్ చేస్తానికి టేపు, ఎనీ కైండ్ ఆఫ్ టేపు. నెక్స్ట్ లోపల ఎనామిల్ కోటింగ్ ఉంటుంది. ఆ ఎనామిల్ కోటింగ్ని పోవడానికి మనం ఇది వాడతాం అనమాట. లైటర్ కానీ మ్యాచ్ స్టిక్స్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ సిజర్, కట్ చేసి కనెక్ట్ చేయడానికి సిజర్. అండ్ ఈ 2 ఇయర్ ఫోన్స్ నేను ట్రై చేశాను. నా ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చి ఇయర్ ఫోన్స్ కూడా చేద్దామా అని చెప్పి అడిగారు. ఆ ఇయర్ ఫోన్స్ కూడా చేయగొప్పి పని చేయట్లేదు అని చెప్పి అన్నారు. సార్ ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఈ ప్రాబ్లం ఏంటో డిటెక్ట్ చేద్దాం. ఓకే, అది ఇయర్ ఫోన్స్లో మనం చెక్ చేసాము. ఇయర్ ఫోన్స్ చెక్ చేస్తే ఏమైందంటే ఇది కనెక్ట్ చేసి చూసాము. ఎప్పుడైతే ఏ మొబైల్కైనా ఈ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ సింబల్ రావాలన్నమాట. వెంటనే కనెక్ట్ చేయగానే సింబల్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఫోన్స్ తీసుకున్నాం అనుకోండి, కనెక్ట్ చేయగానే సింబల్ వచ్చినా లేకపోతే ఇట్లా సాంగ్స్ ప్లే అవ్వాలి. ప్లే అవ్వనప్పుడు కనెక్ట్ చేయాలి, లేకపోతే కనెక్ట్ చేసినప్పుడు ప్లే అవ్వాలి. ప్లే అవ్వనప్పుడు ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇయర్ ఫోన్స్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్రంట్ నాబ్ పోతుంది. ఈ ఫ్రంట్ నాబ్ ఇట్లా కట్ అయిపోతుంది. ఇటు ఇయర్ ఫోన్స్ చూసామనుకోండి, ఇవి కూడా ఇట్లా కట్ అయిపోయినాయి ఫ్రంట్ నాబ్. నెక్స్ట్ ఈ ఇయర్ ఫోన్స్లో కూడా ఇదే ప్రాబ్లమ్. ఇక్కడ ఫ్రంట్ నాబ్ దీన్ని చూసారా, సంథింగ్ అక్కడ కనెక్షన్ కట్ అయింది. ఈ కనెక్షన్ కట్ అయినప్పుడు జనరల్గా ఏంటంటే ఇవి కాంటాక్ట్ అవ్వనమాట. కాంటాక్ట్ అవ్వనప్పుడు ఇయర్ ఫోన్స్ పనిచేయవు, సాధారణంగా పాడేస్తాను. అట్లా కాకుండా ఇట్లా రీప్లేస్ చేయొచ్చు అని చెప్పి నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీనికి ఏమైందంటే ఇయర్ ఫోన్స్ చెక్ చేసినప్పుడు ప్లే అవ్వట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు. ఈ సౌండ్ బయటకు వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఈ పని చేయట్లేదు అన్నట్టు. సో ఈ వేస్ట్ పార్ట్ని డిటెక్ట్ చేసుకొని మరి డీకనెక్ట్ చేసుకుంటాం. ఇదిగోండి, నా దగ్గర ఒక పాత ఇయర్ ఫోన్స్ ఉంటే అవి తీసుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మెల్లగా ఈ బ్లాక్ పార్ట్ వరకు వచ్చేసేటట్టు మనం తీసేసేయాలి, రిమూవ్ చేసేయాలి. ఇది ఎక్సెస్ కట్ అయినా కూడా ప్రాబ్లం, లెంత్ తగ్గిన కొందుకి మనకి ప్రాబ్లం కాబట్టి సో ఇది చాలా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. ఇదండి, ఈ కట్ చేయగానే మనకి 3 రెడ్ వైర్ ఒకటి, గ్రీన్ వైర్ ఒకటి, ఇది ఒకటి వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే 2 టర్మినల్స్ అండ్ 1 గ్రౌండ్. ఇది 3 పిన్ నాబ్ అంటారు. 2 టర్మినల్స్ అండ్ 1 గ్రౌండ్. ఈ పార్ట్ వరకు గ్రౌండ్, ఈ 2 టర్మినల్స్ అనమాట. సో ఇది అటాచ్ చేద్దాము. నెక్స్ట్ ఈ ఇయర్ ఫోన్స్ రిమూవ్ చేస్తే మనకి ఇక్కడ ఇది రిమూవ్ చేయగానే జనరల్గా మనకి ఏం కనిపించింది, ఒక గ్రౌండ్, 2 టర్మినల్స్, ఒక గ్రీన్, ఇది వచ్చింది. దీంట్లో మనం చూసినప్పుడు 2 రెడ్ వైర్స్ ఉన్నాయి, ఒక గ్రౌండ్ వైర్ ఉంది, ఇంకో టర్మినల్ వైర్ ఉంది. సో ఇదిగోండి, ఇది కూడా చూసామనుకోండి, దీంట్లోనేమో ఒక రెడ్ వైరే ఉంది. సో ఒక చెక్ చేద్దాము, చెక్ చేశాక కనెక్ట్ చేద్దాం. ఈ 2 టర్మినల్స్ ఎట్లా కనెక్ట్ చేయాలి ఏంటనేది చెక్ చేసాక చూద్దాం. సో దీని మీద ఉంది కదండి, ఈ రెడ్ కలర్, ఈ గ్రీన్ కలర్, ఇవన్నీ కూడా ఎనామిల్ కోటింగ్స్ అనమాట. ఈ ఎనామిల్ కోటింగ్ ఉన్నప్పుడు జనరల్గా కనెక్ట్ అవ్వదు, సోల్డరింగ్ చేసినా కూడా వర్క్ అవ్వదు.
సో ఏం చేయాలంటే ఈ ఎనామెల్ కోటింగ్ రిమూవ్ చేసుకోవడానికి కొంచెం ఫైర్తో ఎనామెల్ కోటింగ్ తీసేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫైర్తో కాలిస్తే ఆ ఎనామెల్ కోటింగ్ పోతుంది. సో ఈ కోటింగ్ రిమూవ్ చేసాం కదా, ఈ కోటింగ్ రిమూవ్ చేసాక ఏంటంటే ఇక్కడ బ్లాక్గా అయిపోయింది. ఈ బ్లాక్ అయిపోయిన రిమూవ్ చేసుకోవడానికి మనం దీన్ని కొంచెం సాన పెట్టాలి. అట్లానే చూపిస్తాను ఒకసారి. ఇది ఉంది చూసారా, దీని మీద ఎనామెల్ కోటింగ్ ఉన్నాక మనం కాల్చినప్పుడు ఎనామెల్ కోటింగ్ సెపరేట్ అయిపోయింది. సెపరేట్ అయ్యేటప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ దీని మీద ఇంకా బ్లాక్ కలర్ కోటింగ్ ఉంది. ఆ టైంలో జనరల్గా శాండ్ పేపర్ అని చెప్పి ఉంటుంది. ఆ శాండ్ పేపర్తో రబ్ చేస్తే ఇవి పోతాయి. లేదనుకోండి ఏదైనా బ్లేడ్ పీస్ ఏమైనా తీసుకొని దాంతో చాలా జాగ్రత్తగా ఇది రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లాక్ కలర్ కోటింగ్ ఉంది కదా, అది రిమూవ్ చేసుకోవాలి మెల్లగా. ఇది మళ్ళీ కట్ అయిపోతాయి అనమాట. జనరల్గా మన హ్యాండ్స్ కట్ అవ్వడం లేకపోతే ఇది కట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాంటివి జరగకుండా జాగ్రత్త. సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీకి చాలా ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఇది కూడా, ఈ పార్ట్ కూడా అంతే. ఈ పార్ట్లో మనం ఇందాక తీసాం కదా, రిమూవ్ చేసాం కదా, చూద్దాం. చూసుకోండి, ఇది కొంచెం రిమూవ్ అయిపోయింది. పర్లేదు, అయినా ఇంకా కనెక్ట్ అవుతాయి. ఇదిగోండి బ్లాక్ ఈ తవ చూసుకోవాలి ఏదేంటి అనేది. 2 రెడ్స్ 1 గ్రౌండ్, ఇంకో నెక్స్ట్ ఆపోజిట్ ఇంకో టెర్మినల్ అనమాట. అది ఇది అసలు ప్రాసెస్ అయితే మనం మల్టీమీటర్ పెట్టుకొని ఏది గ్రౌండ్ ఏదేంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా మొబైల్ తీసుకొని కనెక్ట్ చేయండి. ఎందుకు చూస్తారా, ఈ నాబ్ కనెక్ట్ చేయండి. ఈ నాబ్ కనెక్ట్ చేయగానే ఈ నాబ్ కరెక్ట్ పని చేస్తుంది కాబట్టి మనకి ఈ సింబల్ వచ్చింది. ఈ సింబల్ వచ్చినాక ప్లే చేయండి ఏదైనా సాంగ్. యూట్యూబ్ ఏదైనా సాంగ్ ప్లే చేయండి. ఓకే, రెడీ? ఈ వీడియో ఇది చూసారా, ఏదో మొబైల్లో పెట్టగానే మనకి ఇట్లా వస్తాయి. కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేశాక మీరు ఇది చూడండి, ఇది కామన్ టెర్మినల్ కదా మనకి. ఇది ఒకసారి ఈ కామన్ టెర్మినల్, ఈ గోల్డెన్ టెర్మినల్ ఉంది కదా, ఈ కాపర్ది కనెక్ట్ చేసి నెక్స్ట్ మీకు క్లియర్గా ఉందా? ఇదండి ఈ కాపర్ టెర్మినల్ కామన్గా ఉంది ఏంటంటే ఈ కాపర్ ఒకటి, ఈ గ్రీన్ ఒకటి. సో ఈ కాపర్ని కనెక్ట్ చేయండి. ఈ కాపర్ అండ్ గ్రీన్ని కనెక్ట్ చేయండి. నెక్స్ట్ ప్లే చేసి చూడండి. ఇంకా అప్పటికి ఏం రాకపోతే ఇది 2 ట్రై చేయండి.